ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా శుభాభివందనములు. ఈరోజు సువార్త పఠనం ధ్యానాంశం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ శతాధిపతి ఒకడు యేసుప్రభు వద్దకు వచ్చి తన సేవకుడిని స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాడు. ఆ శతాధిపతి యొక్క సేవకుడు పక్షవాత రోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పక్షవాత రోగంతో బాధపడుతూ మంచాన పడి ఉన్నాడని చెప్పి ప్రభువుకి వినవిస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న యేసు ప్రభువు, నేను మీ ఇంటికి వస్తాను, వచ్చి ఆ వ్యక్తిని నేను స్వస్థపరుస్తాను అని అతనితో చెప్పినప్పుడు, ఆ శతాధిపతి ప్రభువుతో ఇలా అంటున్నాడు, ప్రభువా, మీరు మా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాను, నేను ఒక అయోగ్యుడను ప్రభువా, కానీ మీరు ఇక్కడి నుంచే ఒక్క మాట పలికినా చాలు ప్రభువా, నా యొక్క సేవకుడు స్వస్థపరచబడతాడు, స్వస్థత పొందుతాడు, నీ యొక్క మాటకి అంత శక్తి ఉంది ప్రభువా అని చెప్పి ప్రభువుతో పలుకుతూ ఉన్నాడు. మరియు ఇంకొక మాట కూడా ఆయన ప్రభుతో చెప్తున్నాడు. అదేంటంటే, ప్రభువా, నేను ఒక ఉద్యోగిని, అధికారం కలవాడిని, నా కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతారు, అటువంటి పలుకుబడి అధికారం నాకు ఉంది, కానీ ఈ అధికారం నీ ముందల నాకు పనిచేయదు ప్రభువా, ఎందుకంటే నేను అయోగ్యుడను, మీరు స్వయంగా దేవాది దేవుడు, పరిశుద్ధులు, కాబట్టి మీరు నా ఇంట వచ్చడానికి నేను అర్హత లేని వాడిని ప్రభు అని చెప్పి తనను తాను తగ్గించుకొని ప్రభు ముందల తన దీనత్వాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు. ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఆయన, నేను ఇశ్రాయేల్లో సహితం కూడా ఇట్లాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పి తన పక్కనున్న వారితో చెప్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళా ఆ శతాధిపతితో అంటున్నాడు, ఓకే, నీవు విశ్వసించినట్లే నీ సేవకుడికి స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆయనను పంపిస్తాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఈ మాట చెప్పాడో ఆ క్షణంలోనే ఆ యొక్క శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థత పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటకు అంత శక్తి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభు ఎక్కడున్నా కూడా పరలోక రాజ్యంలో ఉండి ఈ భూమి మీద ఏ కార్యం తలపెట్టినా కూడా ఆయన వాక్కు అక్కడ ఉండి అద్భుతాలు చేస్తుంది, స్వస్థతలు కలిగిస్తుంది. ఒక్క మాటలో భూమి ఆకాశంలో సర్వం సృజించిన ప్రభు మాటకు ఎంతో శక్తి ఉంది. ఆ యొక్క శక్తిని ఈ యొక్క శతాధిపతి గ్రహించాడు. ఈ శతాధిపతి అన్యుడు, ఇశ్రాయేల్ సమాజానికి చెందినటువంటి వాడు కాదు. అందుకే క్రీస్తు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. మరి ఇంకొక మాట కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమున అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పంక్తిలో కూర్చుందురు. అక్కడ విందు జరుగుతుంటే ఆ విందులో పాల్గొంటారు అనేకులు వచ్చి, కానీ రాజ్యమునకు వారసులు వెలుపల ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు స్వయంగా ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా ఎన్నుకొని ఉన్నాడు. వాళ్ళు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూసి కూడా ప్రభువుని విశ్వసించలేకపోయారు. ఈ యొక్క అన్యుడు ప్రభు యొక్క శక్తిని ఆయన గ్రహించి, ఆయన విశ్వసించి ప్రభు ద్వారా ఆ యొక్క అద్భుతం పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దివ్య పూజ వల్ల పాల్గొంటున్నప్పుడు గురువు అప్పాని పైకెత్తి నడిపూజలో ఇలా అంటాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పినప్పుడు మనం దానికి జవాబుగా, ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను,
కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును అని చెప్పి మనం చెబుతూ ఉంటాం. దీని సారాంశం ఏమిటంటే, ఇక్కడ శతాధిపతి ఏ విధంగా అయితే తన అయోగ్యతను ప్రభు ముందు పెట్టి ప్రభు యొక్క శక్తిని పొందుకున్నాడో, మనం కూడా ఆ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దివ్య ప్రసాద రూపంలో మనలోకి వస్తున్నప్పుడు మనం కూడా ఒక పాపాత్ములమని గ్రహించాలి. ఎలా పడితే అలా అయోగ్యతతో మనం ప్రభు శరీరాన్ని స్వీకరించకూడదు. ప్రభుకి చెప్పి, ప్రభువా నేను ఒక అయోగ్యుడను, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందునని చెప్పి మన దీనత్వాన్ని వెల్లడించినప్పుడు ఆ ప్రభు కరుణించి తన కృప ద్వారా మనలోనికి ప్రవేశించి మనలో వాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవులందరూ పాపాత్ములే. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆయన కరుణ ద్వారా, కృప ద్వారా మాత్రమే తనను తాను తన శరీరంగా అప్పములు ఇమిడి ఉండి మనలోనికి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన మనలోకి వచ్చినటువంటి ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి ఎల్లప్పుడూ గణపరుస్తూ ఉండాలి. మనలో నివసించే ఆ ప్రభువు మనలోను పాపమును, వ్యాధులను, రోగాలను తీసుకుని తనలోకి తీసుకుంటూ ఉన్నాడు. తనకున్నటువంటి ఆరోగ్యమును, ఆశీర్వాదాలను మనకు వసుకుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథంలో 53వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మన రోగములను భరించి ఉన్నాడు, మన పాపములు ఆయన పైన వేసుకుని ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఏ విధంగా అయితే ఈ శతాధిపతి వినయ విధేయతలు కలిగి ప్రభు ముందు తగ్గించుకొని ప్రార్థించాడు, మనము కూడా దేవుణ్ణి విధేయించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు యొక్క వాక్కుకు శక్తి ఉన్నదని గ్రహించి మనం కూడా ఆ వాక్కు ద్వారా స్వస్థత పొందుకోవాలని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.